మన ఎర్నింగ్స్ ఫిక్స్డ్ టైమ్ లైన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మార్కెట్లో ఫిక్స్డ్ ఇన్కమ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఫ్యూ ఆప్షన్స్ చూద్దాం. ఇన్ కేస్ మన దగ్గర లంసమ్ అమౌంట్ ఉంటే బ్యాంక్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. అలా కాకుండా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే రికరింగ్ డిపాజిట్ ప్లాన్ చేయొచ్చు. ఈవెన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అమౌంట్ ఫిక్స్డ్ చేసి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఆప్ట్ చేసుకుంటే రెగ్యులర్ రిటర్న్స్ మంత్లీ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో రికరింగ్ డిపాజిట్ ఆప్షన్ కూడా ప్లాన్ చేయొచ్చు త్రూ పోస్టల్ డిపార్ట్మెంట్. ఇవన్నిటికీ ఇంట్రెస్ట్ రేట్స్ డిపెండ్స్ ఆన్ పేమెంట్ టైమ్ లైన్స్. అంటే షార్ట్ డ్యూరేషన్కి లెస్సర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, లాంగ్ డ్యూరేషన్కి హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. మనం వర్క్ చేసే కంపెనీలో పీఎఫ్ ద్వారా ఎంప్లాయర్ అండ్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా కూడా విడిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీఎఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ హయ్యర్ దెన్ పీపీఎఫ్. సుకన్య సమృద్ధి స్కీమ్ ఫర్ గర్ల్ చైల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అదర్ దెన్ దీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఆప్షన్స్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. డెబ్ట్ ఫండ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుని ఫిక్స్డ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్కి లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి.